జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ విజయ్ ముదిరాజ్ వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గత 3 సంవత్సరాల నుండి వారు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, దళిత్ స్టడీ సర్కిల్ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఫంక్షన్ హాల్స్, ఎస్పీఆర్ హిల్స్ లో గ్రౌండ్ ఇంకా మరెన్నో సేవలు ప్రజలకు అందించారని మీడియా ద్వారా తెలిపారు. నా పేరు విజయ్ ముదిరాజ్ అండి. నేను వెంగళరావు నగర్ డివిజన్ సీనియర్ లీడర్ని. ఇప్పుడు మీరు అంటారు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, దేనివల్ల ఎట్లా గెలుస్తుంది అది కొద్దిగా వివరించగలరా? టీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది అంటే, ఇప్పుడు 3 సార్లు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. 3 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన 24 గంటలు పబ్లిక్లోనే ఉండేవాళ్ళు. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. అంతకన్నా ఎక్కువ ఏం కావాల్సి ఉంటుంది పబ్లిక్లో. ఇప్పుడు వచ్చి మొన్న ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు తప్ప, ఇన్ని సంవత్సరాల నుంచి 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులు అసలు ఏం చేయలేదు కాన్స్టిట్యున్సీకి చెప్పండి మీరు. కాన్స్టిట్యున్సీకి ఎన్ని అభివృద్ధి పనులు చేశారు? రహమత్ నగర్లో స్టడీ సర్కిల్ వచ్చింది, ఓవర్ వాటర్ ట్యాంకర్ కట్టారు, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే. మాకు వెంగళరావు నగర్ డివిజన్లో తీసుకుంటే మాకు ఇక్కడ 2 ఫంక్షన్ హాల్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా మళ్ళీ కళ్యాణ్ నగర్లో థీమ్ పార్క్ ఒకటి. ప్రతి ఒక్కటి ఏ డివిజన్లో చూసినా కానీ ఎమ్మెల్యే గారి ప్రతి ఒక్క డివిజన్లో కంపల్సరీ అన్ని అభివృద్ధి చేశారు కాబట్టి మేము ఓటు ఖచ్చితంగా మేము అడగగలుగుతున్నాం పబ్లిక్లో. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అడుగుతారు? కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చారు, అవన్నీ ఏం చేయలేదు, ఓటేయండి మాకు ఈసారి చేస్తామని చెప్తారా? పబ్లిక్ నమ్ముతారా వాళ్ళని? ప్రతి నియోజకవర్గం ప్రతి డివిజన్లో చేశారా ఎమ్మెల్యే గారు? ప్రతి డివిజన్లో మీరు ఏ డివిజన్ ఓటు ఎందుకు చేయాలంటే, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. లబ్ధిదారులు ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధిదారులు ఉంటారు. కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్స్ కానీ, మన దళిత బంధు అయినా సరే, బీసీ లోన్లు అయినా సరే, ప్రతి ఒక్కటి ఇది అని కాకుండా ప్రతి ఒక్క లబ్ధి బీఆర్ఎస్ పార్టీలను పొందింది పబ్లిక్. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? అసలు ఏమైనా చేస్తున్నారు పబ్లిక్కి కాంగ్రెస్ వాళ్ళు? అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఉన్న 2 సార్లు 2 టర్మ్లో జరిగిన, మీ సిటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఫారెన్లో తిరుగుతున్నాం అన్నట్టు ఉంటుంది మనకి. అంత అభివృద్ధి జరిగింది. అవుట్స్కట్స్ అయినా సరే, నీళ్ళ చూసుకుంటే ప్రతి ఊర్లో అసలు నీళ్లు మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, ఇంతకుముందు విలేజ్లలో పంటలు లేక ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు. ఇప్పుడు చూడండి, అందరికి ప్రతి ఒక్కరికి నీళ్లు ఉంటున్నాయి, అన్నీ చేస్తున్నారు. అభివృద్ధి పనులు అంటే ప్రతి డివిజన్లో ప్రతి దగ్గర అభివృద్ధి ఉంది. మా వెంగళరావు నగర్ డివిజన్లో ఫంక్షన్ హాల్స్ కానీ, థీమ్ పార్క్ కానీ, రహమత్ నగర్ డివిజన్లో స్టడీ సర్కిల్స్, వాటర్ ట్యాంకర్లు, వాటర్ రిజర్వర్ కానీ ప్రతి ఒక్కటి చేశారు. పబ్లిక్కి డబుల్ బెడ్రూమ్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏ డివిజన్లో చూసుకున్న రోడ్లే కానీ, సెవరేజ్ లైన్లు కానీ, ఫంక్షన్ హాల్లు కానీ, ప్రతి ఒక్కటి ఏ డివిజన్ కానీ వెళ్ళండి, ప్రతి డివిజన్లో ఇంతకుముందు ఉన్న రోడ్లు, ఇప్పుడు రోడ్లు, ఇంతకుముందు ఉన్న సెవరేజ్ లైన్లు, వాటర్ లైన్లు, ప్రతి ఒక్కటి అన్ని డెవలప్మెంట్ గత 3 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యే గారు చేస్తున్న ఒకటి ఉంటుంది. ఇప్పుడు వచ్చే మా క్యాండిడేట్ ఎవరైనా సరే వాళ్ళు గెలుస్తారు. ఖచ్చితంగా గెలిచిన తర్వాత వాళ్ళ అడుగుజాడల్లోనే వాళ్ళు నడుస్తారు. ఏ డెవలప్మెంట్కి పబ్లిక్లో ఎప్పుడు 24 గంటలు మేము పబ్లిక్లోనే ఉంటాము. ఇంతకుముందు ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము జరుగుతుంది. కానీ ఆల్రెడీ రూలింగ్లోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లోకి రాగానే రేషన్ కార్డులు ఇచ్చారు. 6 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశారు. మీరు కనుక్కోవచ్చు, ఆన్ రికార్డు ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అది చెక్ చేసుకొని మాట్లాడండి. టికెట్ ఎవరికైనా ఇవ్వనివ్వండి, కంపల్సరీ మేము మా క్యాండిడేట్ని గెలిపించుకోవడం ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. టికెట్ ఎవరికి వచ్చినా సరే ప్రజల్లో కంపల్సరీ ఉంటాము, మేము గెలిపించుకుంటాము. బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే ఉంటుంది. మా జెండా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎగరేస్తాము, కంపల్సరీ మేమే ఉంటాము.